హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అనుకోని పరిణయం 30వ భాగాన్ని వినేద్దాం. అదేంట్రా బాబు, శ్రీని మర్చిపోయావా? అప్పుడప్పుడు వీడియో కాల్లో మాట్లాడమని చెప్పాను కదా. వాడికి డాడీ డాడీ అని ఒకే దిగులు. ఒకసారి మాట్లాడరా అని చెప్తుంది. సరేలే అమ్మా, ఇప్పుడు టైం లేదు, తర్వాత మాట్లాడతాను అని ఫోన్ పెట్టేస్తాడు శ్రీమన్. కౌసల్య అనుకుంటుంది, వీడు ఎప్పుడు ఇంతే, శ్రీ ఒకటే కలవరిస్తున్నాడు, శ్రీమన్ ఏంటో పట్టించుకోవట్లేదు అనుకుంటుంది. సిరి వాళ్ళ అత్తయ్య దగ్గరకు వచ్చి, అత్తయ్య నేను ఇక్కడ ఆఫీస్ చూసుకుంటాను, మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి అంటుంది. ఏంటమ్మా చెప్పు. మన సాత్వికాకి పెళ్లి చేద్దాం అత్తయ్య, ఇంకా ఎన్ని రోజులని ఇలా ఉంటుంది? మేమెప్పటి నుంచో చేస్తామంటే తను ఒప్పుకోవట్లేదు, తన మనసులో ఉన్నది శ్రీమన్ తీర్చలేడు, అందుకే సైలెంట్గా ఉన్నాను. లేదత్తయ్య, ప్రభాస్ని శ్రీమన్ ఒప్పుకున్నాడు సాత్వికని ఇవ్వడానికి, కానీ బయటపడట్లేదు. మీరు ముందు సాత్వికని అడగండి, నేను ప్రభాస్తో మాట్లాడతాను, ప్రభాస్ని ఇక్కడికి రమ్మంటాను, ప్రభాస్ మా అన్నయ్య అని చెప్తుంది. ప్రభాస్ మీ అన్నయ్యనా? చాలా మంచోడురా, ఇంట్లో ఒక కొడుకులాగా తిరిగాడు, వీళ్ళిద్దరికీ ఏదో ఒక గొడవ అని మాట్లాడుకోలేదు. అదే అత్తయ్య నేను అర్థం చేసుకున్నాను, నేను సాయంత్రం రమ్మంటాను, మీరు మామూలుగా మాట్లాడండి, నేను తనని అడుగుతాను, ఓకే అంటే పెళ్లి పెట్టేసుకుందాం, ఇంకా ఇంతకంటే ఎక్కువ లేట్ చేయకూడదు అంటుంది. సరే తల్లి, ఎంత చక్కగా కుటుంబం గురించి ఆలోచిస్తున్నావు నువ్వు, అనుకున్నట్లే చేద్దాం అంటుంది. నేను కూడా ఒకటి అడగాలి అంటుంది కౌసల్య. చెప్పండి అత్తయ్య. అలా అడగడం ఎందుకు, డైరెక్ట్గా అడగచ్చు కదా. బాబు తండ్రి ఎవరు చెప్తావారా అని అడుగుతుంది. అత్తయ్య మీరేం దిగులు పడకండి, చెప్తాను తొందరలోనే అంటుంది. సరేరా, నీ మీద నమ్మకంతోనే ఉన్నాను, నువ్వేం అపార్థం చేసుకోకు, నేను దేనికైనా ఒప్పుకుంటాను, మీ ఇద్దరి మధ్యలో ఏమైనా అపార్థం వస్తే విడిపోయారు కావచ్చు, నీ కన్న కొడుకైనా నా మనవల్లాగే చూసుకుంటాను అంటుంది. సరే అయితే అని సిరి వెళ్ళిపోతుంది. ప్రభాస్ అన్నట్టుగానే సాయంత్రం వస్తాడు. కౌసల్య ప్రభాస్ని చూడగానే దగ్గరికెళ్ళి 2 చేతులతో ముఖం తీసుకుని, ఎందుకు నాన్న ఇన్ని సంవత్సరాలు రాలేదు అని చెప్పి కంటతడి పెడుతుంది. అయ్యో ఆంటీ, ఏదో చిన్న అపార్థం, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, మీరు బాధపడకండి అంటాడు. రా నాన్న అని చెప్పి ప్రభాస్కి ఇష్టమైన వంటలు చేసి దగ్గరుండి మరీ వడ్డిస్తుంది. ప్రభాస్ తిన్నాక హాల్లో కూర్చుంటాడు. ఇంతలో ప్రకాష్ వస్తాడు. నమస్తే అంకుల్ అని. సిరి, అత్తయ్య వాళ్ళ మామయ్య వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రకాష్ అడుగుతాడు, ప్రభాస్ నిన్ను ఒకటి అడగాలి నాన్న అంటాడు. అడగండి అంకుల్, పర్వాలేదు. ఏం లేదు నాన్న, సాత్వికని నీకిచ్చి పెళ్లి చేద్దామని ఎప్పటినుంచో నాకుంది, కానీ శ్రీమన్ నువ్వు మాట్లాడుకోవడమని లేదని ఆపేశాను అని నేను ఏమీ అడగలేదు. ఇప్పుడు ఏదైతే ఏంది, మీరిద్దరు కలిశారు, సాత్వికని పెళ్లి చేసుకుంటావా అంటాడు. ప్రభాస్కి ఏం చెప్పాలో తెలియక నవ్వుతూ, అంకుల్ మీకు ఏది ఇష్టం అనిపిస్తే అదే చేయండి అంటాడు. అన్నయ్య నేను దీనికి ఒప్పుకోను. అలా అంటారేంటి, మీకు మా సాత్విక నచ్చలేదా? మా సాత్విక అంటే నాకు ప్రాణం అని చెప్పండి, అప్పుడే ఇస్తాం, లేకుంటే ఇవ్వము అంటుంది. కౌసల్య ప్రకాష్ ఇద్దరు నవ్వుకుంటారు. అంకుల్ నేను కూడా యాక్చువల్గా వచ్చింది ఆ విషయం మాట్లాడడానికే, నాకు ఫస్ట్ నుంచి సాత్విక అంటే చాలా ఇష్టం, కానీ ఫ్రెండ్షిప్లో ఈ మ్యాటర్ చెప్తే ఇద్దరికి అపార్థాలు వస్తాయేమో అని కొంచెం భయం వేసి నేనే వెనక్కి తగ్గాను, నాకు సాత్విక అంటే చాలా ఇష్టం అంకుల్ అని చెప్తాడు. కౌసల్య ప్రభాస్ దగ్గరికి వెళ్ళి, థ్యాంక్స్ నాన్న, నాకు అల్లుడిగా వస్తున్నావు, నా బిడ్డ కోరిక నెరవేరింది, అది నీకోసమే ఎదురు చూస్తుంది ఇన్ని సంవత్సరాల నుంచి అని ఏడుస్తుంది. దాన్ని బాగా చూసుకుంటావని నా కోరిక అంటుంది. సాత్విక నాలో సగం, తనని చాలా బాగా చూసుకుంటారు. సిరి ప్రభాస్ దగ్గరకు వచ్చి, మా ఆడపడుచుని చాలా అదృష్టవంతురాలు, మంచి హస్బెండ్ దొరికాడు, ఇంకా పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం. ఇంతలో అక్కడికి శ్రీ వచ్చి, మామయ్య అంటూ ప్రభాస్ దగ్గరికి వెళ్తాడు. ప్రభాస్ శ్రీని ఎత్తుకుని కొన్ని గిఫ్ట్లు తీసుకొచ్చి చాక్లెట్స్ అన్నీ ఇస్తాడు. థ్యాంక్స్ మావయ్య అంటాడు. ఏంటి మావయ్య ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు, కనిపించట్లేదు, నువ్వు కూడా డాడీలాగా దూరం వెళ్ళిపోయావా? అలా ఏం లేదు శ్రీ, ఆఫీస్లో వర్క్ ఉంటుంది కదా, చేయాలి కదా. సిరి శ్రీ దగ్గరికి వచ్చి, మామయ్య మన అత్తనే పెళ్లి చేసుకుంటున్నాడు, మనం వీళ్ళిద్దరి పెళ్ళిళ్ళు చేయాలమ్మా అంటుంది. అవునా అమ్మా అని ప్రభాస్ దగ్గరికి వెళ్ళి, కంగ్రాట్స్ మామయ్య అని చెప్తాడు. ఓ థ్యాంక్ యూ మేనలుడు అని చెప్పి ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు ప్రభాస్. ప్రభాస్, మీ అమ్మా నాన్న వాళ్ళ దగ్గరికి మేము వస్తాం, ఇప్పుడు ఎక్కడున్నారు అని అడుగుతాడు ప్రకాష్. అంకుల్ అమ్మ రీసెంట్గా చనిపోయింది, 2 years అవుతుంది, నాన్న ఒక్కడే యాక్సిడెంట్ వల్ల ఇంట్లోనే బెడ్ మీద ఉన్నాడు, నేను ఒక్కడనే బిజినెస్ చూసుకుంటున్నాను. కౌసల్య, ఏంటి నాన్న అమ్మ చనిపోయిందా? మాకు ఒక కబురు కూడా చేయలేదే, ఇంత బాధని మనసులో దాచుకుని ఎలా ఉంటున్నావు? మా శ్రీమన్ చాలా మూర్ఖుడు, వాడి పంతానికి వెళ్ళి నీ గురించి ఆలోచించనే లేదు అని బాధపడుతుంది. పోనీలేండి, వాడికి ఆలోచన అప్పుడే ఎలా ఉందో, వాడి ప్లేస్లో ఎవరున్నా అలానే ఉంటారు. మరీ ఒంటరి వాడివి అయిపోయావు, ఇప్పుడు నాన్నకి ఎలా ఉందమ్మా అని అడుగుతుంది కౌసల్య. పర్లేదంటే బాగానే ఉంది, 2 మనుషులు పెట్టాను, నాన్నకి అన్నీ చేసేస్తారు. మీకు ఇంకొక విషయం చెప్పాలి, మా సిరి నాన్నకు చాలా సేవ చేసింది, మీ శ్రీమన్తో పెళ్ళయ్యే వరకు. నేను అప్పుడు అమెరికాలో ఉన్నాను, ఒక్కతే చూసుకుంది మా నాన్నని దగ్గరుండి. సిరి అయితే అలా చూసుకుంటుంది, చాలా ఓపిక,
మా శ్రీమన్ అదృష్టవంతుడు, మంచి భార్య దొరికింది వాడికి. నాకు ఫస్ట్ తెలియదాంటి శ్రీమన్తో పెళ్ళని, తర్వాత పెళ్ళయ్యాక తెలిసింది. నాకు కూడా హ్యాపీగా అనిపించింది అంటాడు. రేపు మేమిద్దరం నాన్న దగ్గరికి వస్తాం అని చెప్తాడు. ప్రభాస్ కాసేపు ఉండి వెళ్ళిపోతాడు. ఒక 2 డేస్ అయినాక మంచి రోజు చూసి ప్రకాష్, కౌశల్య, సిరి కలిసి ప్రభాస్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. సిరి వెళ్ళగానే ప్రభాస్ వాళ్ళ నాన్న, సిరి తల్లి ఎలా ఉన్నావు అని అడుగుతాడు. పెదనాన్న ఎలా ఉన్నారు అని చెప్పి దగ్గరికి వెళ్ళి చేయి పట్టి పక్కన కూర్చుంటుంది. ఇంతలో కౌశల్య, ప్రకాష్ అక్కడికి వచ్చేసరికి 2 చేతులతో దండం పెడతారు. ప్రకాష్ దగ్గరకు వచ్చి ఆ 2 చేతులు దించేసి, బావగారు మీరు అలా పెట్టకూడదు, చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం, మా కుటుంబం ఇలా అయిపోయిందని కంట తడిపెట్టి బాధపడతాడు ప్రభాస్ వాళ్ళ నాన్న. ఏం చేద్దాం, అంతా దేవుడి లీల, మీరేం బాధపడకండి, మీతో ఒక విషయం మాట్లాడడానికే వచ్చాను అంటాడు ప్రకాష్. చెప్పండి, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదు, కొంచెంగా లేచి కూర్చోగలుగుతున్నాను. ఏం లేదు, మీ ప్రభాస్కి మా అమ్మాయిని ఇద్దామని మాట్లాడడానికి వచ్చాం, మీరు ఒప్పుకుంటే ఇద్దరికి పెళ్లి చేద్దాం అంటాడు. అంతకంటే ఇంకా మంచి శుభవార్త ఏముంటుంది, నేను ఎదురు చూస్తున్నాను నా కొడుకు పెళ్లి కావాలని. ప్రభాస్కి అమ్మాయికి ఇష్టమైతే వెంటనే ముహూర్తాలు పెట్టుకుందాం. సిరి తల్లి, నువ్వు ఇక్కడికి వచ్చి ఇంట్లోనే అన్నీ చూసుకోవాలి, నువ్వు ఆ ఇంటి కోడలు అయినా కానీ నువ్వు నా ఇంటి బిడ్డవి అంటాడు. అలాగే పెదనాన్న, నేనే ముందుండి పెళ్లి చేస్తాను అన్నది. కౌశల్య అంటుంది, అలా మీరు వేరు మేం వేరు కాదు అన్నయ్య గారు, మనము ఇక్కడ ఫామ్ హౌస్ ఉంది, అందరం వారం రోజులు అక్కడనే పెళ్లి చేద్దాం, బంధువుల సమక్షంలో అమ్మాయిని అబ్బాయిని దీవించేలా ఇద్దరు ఒకటే దగ్గరని అన్నీ చేసేద్దాం అంటుంది. సిరి మీ సైడ్ ఉంటుంది, మా సైడు ఉంటుంది, అందరం కలిసి ప్రభాస్ని పెళ్ళికొడుకు చేస్తాం, మళ్ళీ మీరందరూ మా అమ్మాయిని పెళ్లి కూతురు చేయండి, మనమంతా ఒక్కటే కుటుంబం అంటుంది కౌశల్య. ప్రభాస్ వాళ్ళ నాన్న కంటతడి పెడుతూ, వాళ్ళ అమ్మ కోరిక కూడా కొడుకు పెళ్లి చూడాలని, చూడకుండానే వెళ్ళిపోయింది. మీ అంత మంచి సంబంధం దొరకడం వాడి అదృష్టం, అలాగే చేద్దాం అంటాడు. ఇప్పుడు మీరందరూ సర్ప్రైజ్ ఇవ్వాలి, మీరు ముందుగా ఫామ్ హౌస్కి వెళ్ళండి, ప్రభాస్, సిరి మీ అందరూ అక్కడ ఉండండి, మీ పనులు మీరు చూసుకోండి. మరి అమ్మాయి రావాలి కదా అంటాడు ప్రభాస్ వాళ్ళ నాన్న. వారం రోజుల్లో పిలిపిస్తాను, అందరూ వస్తారు, అప్పుడు మేము కూడా అక్కడికే వచ్చేస్తాం, అందరం కలిసి 2 జంటలు కలుపుదాం అంటుంది. మంచి నిర్ణయం, మేమైతే ఈరోజు వెళ్ళమన్నా కూడా వెళ్తామంటాడు ప్రభాస్ వాళ్ళ నాన్న. కౌశల్య, సిరి నవ్వేసి, ఒక 2 రోజులైనాక బయలుదేరండి, అక్కడంతా నీట్గా చేయించి పెయింటింగ్ వేయిస్తాను, 100 మంది పట్టేంత ఇల్లు అంది, చాలా గదులుంటాయి, అందరం కలిసే ఉండొచ్చు, అక్కడ 1 నెల రోజులు ఉందాం. సరే అని చెప్పి కౌశల్య, ప్రకాష్ వెళ్ళిపోతారు. ప్రకాష్ అన్నదే తడువుగా ఫామ్ హౌస్ మొత్తం మనుషులను పెట్టి నీట్గా చేయించి పెయింటింగ్ వేయించేస్తాడు. 2-3 రోజుల్లోనే ప్రభాస్ వాళ్ళ నాన్న, సిరి ఆ ఇంటికి వెళ్ళిపోతారు. సిరి అంటుంది, అన్నయ్య సాత్వికతో ఏమైనా మాట్లాడావా అని. లేదురా, బిజీగా ఉంది కదా, నాకు మాట్లాడలేదు అంటాడు. అన్నయ్య అని గట్టిగా అరుస్తుంది. ఈ టైంలో బిజీ ఏంటన్నయ్య, కనీసం ఇప్పుడైనా సాత్వికను పట్టించుకోకపోతే ఇంకా అల్లరి చేస్తుంది నేను. అదే అనుకుంటున్నానురా, ఇక్కడికి వచ్చాక తనతోనే ఉంటానులే, అందరం కలిసే ఉంటాం కదా. అక్కడికి లక్ష్మి వస్తుంది పిల్లలతో. సిరి ఎదురుగా వెళ్ళి, వదినా బాగున్నారా అని అడుగుతుంది. హా సిరి, మీ అన్నయ్య పెళ్లి కుదిరింది కదా, నువ్వు మీ అన్నయ్య తరపు, నేను మా చెల్లి తరపునుంటాను, మనిద్దరికీ పోటీ వస్తుంది. వదినా, మనిద్దరికీ పోటీ ఏంటి, మనిద్దరం సమానంగా ఉండాలి అంటుంది. మరిది గారు మా చెల్లికి చెప్పారా? నవ్వి, ఇంకా చెప్పలేదు అంటాడు. అయ్యో బాబోయ్, ఇప్పుడు అది శివతాండవం చేస్తుంది, మీరు గానుక చెప్పకపోతే. అప్పుడే శ్రీమన్ ప్రభాస్కి ఫోన్ చేస్తాడు. ప్రభాస్ శ్రీమన్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పురా. కంగ్రాట్స్ ప్రభాస్, అమ్మ ఇందాకే ఫోన్ చేసింది, నా చెల్లెలు చాలా బాగా జాగ్రత్తగా చూసుకోవాలి అంటాడు. బావా, నా మీద నమ్మకం లేనిదే ఇస్తా అంటున్నావా, చాలా బాగా చూసుకుంటాను అంటాడు ప్రభాస్. శ్రీమన్, అవును కదా, ఇప్పుడు మనం బావా అని పిలుచుకోవాలి. బావా ఎప్పుడొస్తున్నావు ఇండియాకి? 10 డేస్లో అందరం వచ్చేస్తాం అక్కడికి. బావా, ఇంతకీ మా చెల్లితో మాట్లాడావా లేదా? ఇంకా నేనేం మాట్లాడలేదు, వచ్చాక సర్ప్రైజ్ ఇద్దామని. అవునా బావా, అయితే రెడీగా ఉండు, దాని చేతులతో తన్నులు తినడానికి, అది చాలా కోపంగా ఉందంటాడు. బావా, మీ చెల్లి నుంచి ఆ మాత్రం నన్ను కాపాడలేవా? మా చెల్లి చాలా సిన్సియర్గా లవ్ చేసింది తెలుసా, మేము కూడా చేసాం మీ చెల్లిని, కానీ ఎక్కడా బయటకు పడలేదు. సరే బావా, మీరు తొందరగా ఇండియాకి బయలుదేరండి, ఇక్కడ చాలా పనులున్నాయి అంటాడు ప్రభాస్. శ్రీమన్ నవ్వి ఫోన్ పెట్టేస్తాడు. సిరి వెళ్ళిపోయాక వినితకి ఇంకా ఫ్రీ అవుతుంది. ఆ ఇంట్లో ప్రతిదానికి శ్రీమన్తో వాదించుకునే బయటికి వెళ్తుంది. సార్థిక్కి ఇదంతా చూసి కోపం వస్తుంది. వినిత ఎందుకు ఇలా చేస్తుందో అని. సార్థిక్ ఒకసారి శిల్పని తీసుకుని బయటికి వెళ్తాడు. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఇద్దరు దండం పెట్టుకుని అర్చన చేయించుకుంటారు. అప్పుడే అక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అయ్యగారు వాళ్ళిద్దరికి దండలిచ్చి మార్చుకోమని చెప్తాడు. సార్థిక్, శిల్ప సంతోషంతో ఇద్దరు దండలు మార్చుకుంటారు. వాళ్ళిద్దరికీ కొత్తగా హ్యాపీగా అనిపిస్తుంది, ఒకలాంటి ఫీలింగ్ కలుగుతుంది. స్వామివారికి దండం పెట్టుకుని బయటకు వచ్చేస్తారు.
కారులో కూర్చొని శిల్ప నీకు ఎలా అనిపించింది? నాకు ఇప్పుడే మన పెళ్ళి అయిపోయినట్టు అనిపించింది అంటుంది. అయితే మనం ఫస్ట్ నైట్ చేసుకుందామా ఈరోజు అంటాడు. శిల్ప కోపంగా చూస్తుంది సార్థిక్ని. కోపం ఎందుకు? పెళ్ళి అయిపోయిందని అనిపించినప్పుడు వెంటనే ఫస్ట్ నైట్ చేసుకోవాలి కదా. ఇక్కడ ఒక రిసార్ట్ ఉంది, రూమ్ బుక్ చేశాను, వెళ్దామా అని చెప్పి అటు సైడ్ వెళ్తారు. ఆ రోజు అంతా ఫుల్గా ఎంజాయ్ చేసి ఆ రూమ్లోనే ఉంటారు. ఆ రూమ్లోకి వెళ్ళాక శిల్పని దగ్గరకు తీసుకుని గాఢంగా ముద్దు పెడతాడు సార్థిక్. శిల్ప అంటుంది, ఇలాంటివేమీ వద్దు, నాకు భయం వేస్తుంది, నా గురించి చెప్పాను కదా, పెళ్ళయ్యే వరకు టచ్ చేయొద్దు అంటుంది. ఇప్పటి వరకు టచ్ చేశానా? ఈరోజు ఎందుకో దండలు మార్చుకునేసరికి నాకు కూడా ఒకలాగా పెళ్ళైనట్టు అనిపించింది, అందుకే ముద్దు పెట్టాను. మనం తొందరగా ఇండియాకు వెళ్ళిపోదాం సార్థిక్ అంటుంది. అది శ్రీమన్ అన్నాడు. ప్రభాస్కి సాత్విక్కి పెళ్లి కుదిరిందంట, చేస్తున్నారట, ఇక వెళ్ళాలి అని. నిజమా? మనం కూడా పెళ్లి చేసుకుందాం అంటుంది. మనం చేసుకుందాం కరెక్టే, కానీ సిరిని శ్రీమన్ని కలపాలి ఎలా అయినా ఆ పెళ్లిలో. ఏం కలుపుతావు? ఆ వినిత ఉన్నంత వరకు వాళ్ళిద్దరినీ కలవనివ్వదు. అలా ఎందుకు చేయాలి? వినిత ముందుని వాళ్ళిద్దరినీ కలిపి చూపించాలి, మనం వేరే ప్లాన్ వేయాలి అంటాడు సార్థిక్. సరే అండి, వెళ్ళిపోదాం అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి వచ్చేస్తారు. శ్రీమన్ గదిలోకి వెళ్ళగానే వినిత వచ్చి శ్రీమన్ దగ్గర కూర్చుని, శ్రీమన్ చాలా రోజులవుతుంది, మనం దూరంగా ఉండి, భార్యని కదా అంటుంది. శ్రీమన్ మాట్లాడు. దగ్గర కూర్చొని తన ఫేస్ చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకోవాలని చూస్తుంది వినిత. శ్రీమన్కి ఒకలాగా కంపరంగా అనిపిస్తుంది. ఒక్కసారిగా వినితని పక్కకు తోసేస్తాడు. వినిత షాక్ అలాగే లేచి నిలబడుతుంది. మౌనంగా అక్కడి నుంచి శ్రీమన్ ఏమనలేక వెళ్తుంటే వినిత చేయి పట్టి ఆపి, నేనంటే ప్రాణం ఇచ్చేవాడివి కదా, నన్ను ఎన్నిసార్లు తనివి తీరా అనుభవించావు, ఇప్పుడు ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు వేరు, అప్పుడు నా భార్య స్థానంలో ఉన్నావు. నేను చాలా ఇష్టంగా ప్రేమించాను, నువ్వంటే పడి చచ్చిపోయేవాడిని. కానీ ఇప్పుడు వేరొకడి భార్యవి, నువ్వు నన్ను టచ్ చేయడానికి అర్హత లేదు. నేను ఇంకా నీ భార్యనే, మనిద్దరి మధ్యన విడాకులు కాలేదు, నీ భార్య స్థానం నాకుంది. భార్య స్థానం నీకుండొచ్చు, కానీ నా మనసులో భార్య స్థానం లేదు, ఆ ప్రేమ లేదు, ఎన్నటికీ రాదు. ఐ హేట్ మై వైఫ్. భార్య అంటేనే నాకు అసహ్యం. సిరీన్ కూడా దగ్గరికి తీసుకోలేదు. నాకు భార్య అంటే అసహ్యం, ఆ పదానికి ఐ హేటే వచ్చింది. నువ్వు నా భార్యగా ఉండాలంటే అంతే దూరంలో ఉండు లోకం దృష్టిలో, కానీ నా దగ్గర మాత్రం రాకు. నీకు కావాల్సింది కోరికలైతే ఆ లోకేష్ గాడు ఉన్నాడుగా, వాడి దగ్గరికి వెళ్ళు. పెళ్లి చేసుకున్నావు కదా, నీ భర్త దగ్గరికి నువ్వు వెళ్ళిపోవచ్చు. శ్రీమన్ నీతో ఉంటే నీకు బిడ్డను కంటాను, నేను వాడిని ఎప్పుడో మర్చిపోయాను, నాకు నీతో కలిసి ఉండాలని ఉంది అని ఏడుస్తుంది. నా బిడ్డని చంపేశావు, అప్పుడు నేను ఎంత ప్రేమగా చూసుకున్నాను, కానీ నువ్వు పట్టించుకోలేదు, పుట్టగానే చంపేశావు. ఇంకా నా బిడ్డని కంటానంటావా? ఆ ప్రేమ, ఆ అనుభూతి నువ్వు జీవితంలో నాతో పొందలేవు. వినిత అనుకుంటుంది, ఎప్పటికైనా నేను లొంగ తీసుకుంటానని మనసులో. నేను వేరే రూమ్లో పడుకుంటాను, నువ్వు ఈ రూమ్లోనే పడుకో, నా దగ్గరికి మాత్రం రాకు అంటాడు శ్రీమన్. ఏ సిరి మీద అంత కోరికగా ఉందా? సిరికి కూడా ఆల్రెడీ పెళ్ళైంది, బాబున్నాడు, ఆమె కూడా ఒకరితో ఉంది కదా. సిరిది వేరు, సిరి గురించి అన్నీ తెలిసే చేసుకున్నాను. నాకు నువ్వంటే ప్రాణంగా చూసుకున్నాను, నేను ఎవ్వరికీ ఇవ్వలేదు అంత ప్రేమ. నన్ను, నా ప్రేమని నా చేతకానితనంగా తీసుకున్నావు. నువ్వు అలసు చేసుకొని వేరే వాడితో వెళ్ళిపోయావు. తర్వాత నేను చాలా నరకం అనుభవించాను. నువ్వు అలా చేయబట్టే మా కుటుంబం అంతా అలా అయిపోయింది. ఇక ఆ నరకం నాకొద్దు, దయచేసి నాకు దూరంగా ఉండు అంటాడు. అయినా వినిత వినదు, చేయి పట్టి ఆపుతుంది. మీరు ఈ గదిలో నుంచి వెళ్ళడానికి వీల్లేదు, మనిద్దరం కలిసే ఉండాలి. సరే, నువ్వు బెడ్ మీద పడుకో, నేను సోఫాలో పడుకుంటాను, మనిద్దరి మధ్య దూరం పెరిగింది అంతే. మీ చెల్లిలాగానే మాట్లాడుతున్నావు, మీ చెల్లేమైనా తక్కువదా? వినిత చెంప మీద కొడతాడు. నా చెల్లెల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. అయినా నేను ఇండియా వెళ్తున్నాను వారం రోజుల్లో, మాకిక్కడ వర్క్ అయిపోయింది, మా చెల్లికి పెళ్లి కుదిరింది ప్రభాస్తో, నేను పెళ్లి పనులు చూసుకోవాలి, మేమందరం ఇండియా వెళ్ళిపోతున్నామని చెప్తాడు. నేనే వస్తాను ఇండియాకి. ఎక్కడికి వస్తావు? నీ ఇష్టం, ఇండియాకి రావద్దని నేను అనను, కానీ నా ఇంటికి మాత్రం రావడానికి వీల్లేదు. నీ భార్య స్థానం ఉంది నాకు, నేను దానికి ఒప్పుకోను అని చెప్పి సీరియస్గా గదిలో నుంచి వెళ్ళిపోతాడు శ్రీమన్. సాత్విక బయట నుంచి వాళ్ళ మాటలు వింటుంది. తన అన్నయ్య మీద జాలి పడుతుంది. అన్నయ్యకేంటి ఈ పరిస్థితి, వినిత ఇలా తగిలింది అని బాధపడుతుంది. 4-5 రోజుల్లోనే అన్ని టికెట్ బుక్ చేస్తుంది సాత్విక. శ్రీమన్ అంటాడు, ఇంకా టైం ఉంది కదమ్మా, ఇప్పుడే ఎందుకని, మనం ముందే వెళ్ళిపోవాలి, నాకు కొంచెం పని ఉంది అక్కడ అంటుంది. సరే అని అందరూ 4-5 రోజుల్లో ఇండియాకి వెళ్ళిపోతారు. వీళ్ళందరూ ఇంటికి వెళ్ళేసరికి కౌసల్య, ప్రకాష్ సంతోషపడతారు. కౌసల్య సాత్వికని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి దగ్గరికి తన గుండెల్ని హత్తుకుంటుంది ప్రేమగా బిడ్డని. సాత్వికకి, మమ్మీ ఎందుకు మమ్మీ ఇంత సంతోషంగా ఉన్నావు, నేను ఎప్పుడు పోయేస్తూనే ఉంటాను కదా, నీకు పెళ్లి కుదిరింది అంటుంది. ఏంటి మమ్మీ పెళ్ళా? అబ్బా, మీ మనసుకి నచ్చినోడితోనే నేను పెళ్లి కుదిరించాను. సాత్విక శ్రీమన్ వైపు చూస్తుంది. శ్రీమన్ నవ్వుతాడు. సాత్విక దగ్గరకొచ్చి, నువ్వు ప్రభాస్ని ఇష్టపడ్డావు కదా, అతనితోటే అమ్మ వాళ్ళు పెళ్లి కుదిరించారు.
సాత్విక సంతోషంగా వాళ్ళ అన్నయ్య నాకు చేసుకుని థ్యాంక్స్ అన్నయ్య అంటుంది. ఎందుకురా ఇన్ని రోజులు నేను మాట్లాడుకున్నా గానీ అతని కోసమే వెయిట్ చేశావు. చాలా గ్రేట్ రా, నీ ప్రేమ చాలా గొప్పది అంటాడు. సాత్విక కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది. ఎందుకు ఏడుస్తున్నావురా? నీ మనసు ఎంత బాధపడ్డాను ఇన్ని సంవత్సరాలు నాకు తెలుసు. నా వల్లే నువ్వు బాధపడ్డావు. ఇప్పటికైతే కంపల్సరీ ప్రభాస్ని నీ చేతిలో పెడుతున్నాను. ప్రకాష్ వచ్చి అందరూ వినండి, మనమందరం ఫామ్ హౌస్కి వెళ్ళిపోతున్నాం. అక్కడే ఒక నెల రోజులు ఉండి పెళ్లి చేసేసి అందరూ సంతోషంగా ఎంజాయ్ చేసి వద్దామంటాడు. మనకింత పెద్ద ఇల్లు ఉండగా ఫామ్ హౌస్ ఎందుకు డాడీ అంటాడు. కౌసల్య, శ్రీమన్ నీవు కోపంలో ఉన్నావు. అప్పుడు పాపం ప్రభాస్ తల్లి చనిపోయిందట్రా. ప్రభాస్ ఒంటరివాడు తెలుసా? ఒక తండ్రి మాత్రమే ఉన్నాడు. తండ్రి బెడ్ మీదనే ఉన్నాడు, అతనికి ఎవరూ లేరు. అందుకే సిరిని అక్కడికి పంపించాను. మన ఫామ్ హౌస్లోని వాళ్ళు ఉన్నారు. అందరం ఒకటే దగ్గర పెళ్లి చేసేద్దాం. షాక్ అయి ఆంటీ చనిపోయిందా అంటాడు ఒకేసారి. నా మూర్ఖంతో వాడు వాళ్ళ అమ్మని కోల్పోయినా కానీ నాకు చెప్పలేదు. నేను దగ్గరుండి ఓదార్చాల్సింది. నేను ఒక్క మాట కూడా చెప్పలేదు అని బాధపడతాడు శ్రీమన్. 1-2 రోజులు ఉండక అందరూ లగేజ్ ప్యాక్ చేసుకుని ఫామ్ హౌస్కి వెళ్ళిపోతారు. ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటారు. ప్రభాస్ ఆ రోజు ఇంట్లో ఫామ్ హౌస్లో ఉండడు, ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సిరి వచ్చి సాత్వికని దగ్గరికి తీసుకుని, ఇదిగో వదినమ్మ, మా అన్నయ్యని చాలా బాగా చూసుకోవాలి అని చెప్పి ఆట పట్టిస్తుంది. సాత్విక నవ్వుతూ, అయినా నేనేం మాట్లాడను. మీరెవరు? నాకు ఫోన్ చేసి చెప్పలేదు కదా. నే చెప్పాడా అసలు? నేను అసలు పెళ్ళే చేసుకోను అంటుంది. పెళ్లి చేసుకోవా? అయితే మా అన్నయ్య వేరే పెళ్లి చూస్తాను. శ్రీమన్ అక్కడికొచ్చి, నా చెల్లెలు తప్పించి వేరే అమ్మాయిని చూస్తే ఊరుకుంటానా? అన్న చెల్లెలు అస్సలు వదలను. సాత్విక్ అక్కడికొచ్చి నవ్వి, కరెక్ట్ రా నువ్వు చెప్పింది. శ్రీమన్ వాళ్ళ అమ్మ నన్ను పిలిచి చెప్తాడు. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. సాత్విక్, శిల్ప ఇద్దరు ఇష్టపడ్డారు. వీళ్ళ పెళ్లి కూడా మీరే జరిపించాలని చెప్తాడు. కౌసల్య, ప్రకాష్ వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకుని, మంచిది, 2 పెళ్లిళ్ళు ఒకటేసారి చేద్దాం. మీరు కూడా అంతా లగేజ్ తెచ్చుకున్నారు కదా, ఇక్కడే కలిసిందాం అంటారు. అందరూ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక శ్రీమన్ గదిలోకి సిరి వస్తుంది. శ్రీమన్ చూసి ఎలా ఉన్నారు అని అడుగుతుంది. కనపడుతున్నానుగా, నీ ఎదురుగానే బాగానే ఉన్నాను. మీ వినీత ఎలా ఉంది అని అడుగుతుంది. కళ్ళతో కోపంగా చూస్తాడు. అంటే భార్య కదా, ఎలా ఉంది అంటే నువ్వు నా భార్యవి కాదా అంటాడు. మరి తర్వాతి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.